విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన తెలుగుదేశం పార్టీ 75వ వార్డు కార్యకర్త గోక్యాడ సూరిబాబు కుటుంబానికి తెలుగుదేశం పార్టీ సభ్యత కార్డు ఉన్నందున కార్యకర్త సంక్షేమ నిధి నుంచి 5 లక్షలు ఇవ్వనున్నట్లు తెలిపిన గాజువాక నియోజకవర్గ ఎమ్మెల్యే పల్లా శ్రీనివాసరావు స్టీల్ ప్లాంట్ కాంట్రాక్ట్ కార్మికుడు మరణిస్తే వారి కుటుంబంలో ఒకరికి పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వడం దేశ చరిత్రలోనే మొదటిసారి. తెలుగుదేశం పార్టీ రాష్ట్ర అధ్యక్షులు గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారి ఆదేశాల మేరకు ఏదైతే 75వ వార్డులో ఉన్న గోక్యాడ సూరిబాబు గారు మొన్న 8వ తారీఖున జరిగిన స్టీల్ ప్లాంట్ ప్రమాదంలో మరణించిన సంగతి మనందరికీ తెలిసింది. నిజంగా సంఘటన చాలా దురదృష్టకరం. ఏదైతే స్టీల్ ప్లాంట్ని కాపాడాలనుకున్నారో అంత సేవ చేసి ఎన్నో ఏళ్ళు కష్టపడి అక్కడే ప్రమాదంలోనే మరణించడం వాళ్ళ కుటుంబానికి అనలేని లోటు. వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం కల్పించడానికి ఈరోజు గాజువాక నియోజకవర్గం తెలుగుదేశం పార్టీ సభ్యులు 75వ వార్డు క్రియాశీలక సభ్యులందరూ కూడా వాళ్ళ ఇంటికి వచ్చి పరామర్శించడం జరిగింది. ఇదైతే గోక్యాడ సూరిబాబు గారు తెలుగుదేశం పార్టీలో క్రియాశీలకంగా ఉంటూ పార్టీ కార్యక్రమాల్లో కష్టపడి పనిచేసి పార్టీ కృషి కోసం కష్టకాలంలో ఉన్నప్పుడు ఎప్పుడు అండగా నిలబడ్డారు. వారి కుటుంబానికి పార్టీ తరపున అండగా ఉండాలని ఏదైతే చంద్రబాబు నాయుడు గారు, నారా లోకేష్ గారు కార్యకర్తల సంక్షేమానికి కార్యకర్త నిధి అని సభ్యత్వ నమోదు పెట్టి 100 రూపాయలతో చేశారో ఈరోజు అది 5 లక్షల ఇన్సూరెన్స్ని వాళ్ళ కుటుంబానికి అర్హులుగా ఎమ్మెల్యే గారు చెప్పడం జరిగింది. దానికి సంబంధించిన డాక్యుమెంట్స్ అంతా ప్రొసీజర్ జరుగుతుంది. ఒక నెల నుంచి 45 రోజుల్లోపు 5 లక్షల చెక్కును కూడా గాజువాక శాసనసభ్యులు పల్లా శ్రీనివాసరావు గారు వాళ్ళ కుటుంబానికి అందజేస్తారని మీడియా ద్వారా తెలియజేస్తూ, అదేవిధంగా ఏదైతే ప్రమాదం జరిగిందో వాళ్ళ తండ్రి మరణించడం జరిగింది. అతనికి ఏదైతే కేంద్ర మంత్రివర్యులు కుమారస్వామి గారు చెప్పిన ప్రకారం కూటమి ప్రభుత్వం పార్టీకనే కాకుండా ఏదైతే ప్రమాదంలో ఎంప్లాయీలతో పాటు కాంట్రాక్ట్ కార్మికులకు కూడా సమానంగా పర్మనెంట్ ఉద్యోగం ఇస్తామని చెప్పడం దేశ చరిత్రలోనే నిజంగా ఒక మొదటి ఇది నిర్ణయం. ఎక్కడ ఏ పరిశ్రమైనా చూడండి, ప్రభుత్వ రంగ పరిశ్రమల్లో అక్కడ కాంట్రాక్ట్ బేసిక్ పనులు చేసుకున్న వాళ్ళని ఆ రోజు మరణిస్తే ఏదో నష్టపరిహారం ఇచ్చి వాళ్ళకి ఏదో ఓదార్పు చెప్పి వాళ్ళకి ఉపాధి కూడా ఇచ్చే రోజు లేవు. కానీ ఈరోజు కూటమి ప్రభుత్వం ధైర్యంగా ఒక నిర్ణయం తీసుకొని ఒక మానవతా దృక్పథంతో వాళ్ళకి ఉద్యోగం ఇస్తే వాళ్ళ కుటుంబం తరతరాలు బాగుంటుందని, ఎవరైతే పెద్ద దిక్కు కోల్పోయిన ఆ మనోవేదన లేకుండా వాళ్ళ ఫ్యామిలీ అంతా రానున్న రోజుల్లో మంచిగా ఉంటుందని ఒక నిర్ణయంతో వాళ్ళకి పర్మనెంట్ ఎంప్లాయీ ఉద్యోగం 90 రోజుల్లో చేస్తామని చెప్పారు. గోక్యాడ సూరిబాబు కుమారుడు లోకేష్ 25 సంవత్సరాలు, డిప్లొమా మెకానికల్ అండ్ బీటెక్ మెకానికల్ చదువుకున్నాడు. తప్పకుండా ఈ 90 రోజుల్లోనే నారా లోకేష్ గారు ఏదైతే హామీ ఇచ్చారో ఆ హామీ ప్రకారం ప్రస్తుతం పనులు జరుగుతున్నాయి. త్వరలోనే ఉద్యోగ నియామక పత్రంతో కూడా వాళ్ళు లోకేష్ గారు స్వయంగా వీళ్ళకి ఈ బాధ్యతలు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ ఆ నియామక పత్రాలు కూడా ఇస్తారని చెప్పి మీడియా ద్వారా తెలియజేస్తూ, వాళ్ళ కుటుంబానికి ఎప్పుడూ తెలుగుదేశం పార్టీ అండగా ఉంటుందని వాళ్ళ కుటుంబానికి మనోధైర్యం తెలుపుతూ మీడియా సమావేశంలో తెలియజేస్తారు. నారా లోకేష్ గారు, మన రాష్ట్ర అధ్యక్షులు పల్లా శ్రీనివాసరావు గారు, అలా కుమారస్వామి కేంద్ర మినిస్టర్, అలాగే రామ్మోహన్ నాయుడు, మరి అలాగే చాలామంది నాయకులందరూ విజిట్ చేశారు. అలాగే మన జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ గారు, మరి బీజేపీ నాయకులు అందరూ కలిసి విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో ఆ సంఘటన స్థానాలకి హాజరయ్యి పరిశీలించి వెంటనే సంఘటన చూసి బాధపడుతూ కన్నీరు పెట్టుకొని, మరి ఇంత విధంగా జరిగిందా 9 మంది మరణానికి మరి ఆ సంఘటన జరిగింది కాబట్టి గతంలో కూడా 19 కూడా ఎస్ఎంఎస్లో అదే ప్రాంతంలో జరిగింది. దాని మీదే ఇప్పుడు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్లో పర్యటించి నారా లోకేష్ గారు తక్షణ కేంద్ర మినిస్టర్ గారు ఉద్యోగస్తులు పర్మనెంట్ ఎంప్లాయీ కానీ కాంట్రాక్ట్ బేస్ మీద ఉన్న వాళ్ళు కానీ అందరికీ కూడా ఉపాధి కల్ప కుటుంబంలో పర్మనెంట్ ఉద్యోగం ఇవ్వాలి కంపల్సరీ అని చెప్పడం, అక్కడ ఉండే నష్టపరం కూడా మరి కొంతమందికి 25 లక్షల చొప్పున ఇచ్చడం జరిగి ఇంకా రావాల్సిన అవసరం ఉంది. మరి 90 రోజుల్లో మరి వాళ్ళకి ఉద్యోగాలు ఇచ్చే పరిస్థితి ఉందని చెప్పడం జరిగింది. కొంతమంది దుష్టశక్తులు బ్యాడ్ ప్రసారం చేస్తున్నారు. అది ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చిన కాడి నుంచి ఈరోజు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని 1516,000 కోట్ల రూపాయలు సహకారం కూడా ఇచ్చింది. భవిష్యత్తులో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ ప్రభుత్వ రంగంలో ఉండాలనే కూటమి ప్రభుత్వం చాలా సానుకూలంగా ఉంది. నిర్వాసితులకి కుటుంబాలకి న్యాయం జరిగే వరకు మరి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కూడా చంద్రబాబు నాయుడు, నారా లోకేష్ గారు, పవన్ కళ్యాణ్ గారు, మన పల్లా శ్రీనివాసరావు కంకణం కట్టుకొని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిరక్షించే నిర్వాసితులు న్యాయం జరుగుతాయని చెప్పారు. మృతి చెందిన కుటుంబాలకి ధైర్యంగా ఉండండి, మనుషుల త్యాగం కానీ ఆ కుటుంబానికి కావాల్సిన అన్ని రంగాల్లో ఫైనాన్షియల్లో కానీ ఉద్యోగ రంగంలో కానీ అన్ని విషయాలు మేము అండగా ఉంటామని చెప్పడం జరిగింది. సో అదే కాంట్రాక్ట్ టాపర్ కింద ఉండి నన్ను డిప్లొమా చదివించారు, బీటెక్ కూడా చదివాను నేను.
సో ఇప్పుడు నేను కోచింగ్ తీసుకుంటున్నాను హైదరాబాద్లో. నా ఎంబీఏ కూడా అయిపోతుంది ఈ సంవత్సరం. బట్ నాకు ముందు రోజే నైట్ బస్ ఎక్కించి పంపించారు హైదరాబాద్. ఇలా నేను కూడా చెప్పడం జరిగింది డాడీకి, ఇలా చెల్లిని మమ్మీని చూసుకోమని. బట్ నెక్స్ట్ రోజు కరెక్ట్గా ఈ రోజుకి ఈ సోమవారానికి వారం రోజులు అయింది, నాకు కాల్ వచ్చింది. ఆ స్టేజ్లో కూడా డాడీ చనిపోయే ముందు లేదంటే కాలిపోయినప్పుడు కాల్ చేసి, నాన్న చెల్లిని మమ్మీని నువ్వే జాగ్రత్తగా చూసుకోవాలి, నేను చూసుకోలేకపోతున్నాను, మొత్తం కాలిపోయానని చెప్పారు. అది ఇప్పటికీ అది జీర్ణించుకోలేకపోతున్నాను. అది నా వల్ల అవ్వట్లేదు. ఎందుకంటే డాడీ మా ఫ్యామిలీగానే కాదు, మొత్తం కుటుంబం మొత్తానికి డాడీ ఒక్కళ్ళే చూసుకునేటోళ్ళు. ఏది వచ్చినా ఏ కష్టం వచ్చినా ఎవరికి బాగోకపోయినా డాడీ ముందుండేవాళ్ళు. అలాంటిది ఇప్పుడు డాడీ లేరు అనే మాటని ఇప్పటికీ ఎవరు తీసుకోలేకపోతున్నారు. సో దీనికి తగ్గ న్యాయం జరగాలి. ఏ రోజు సెలవు పెట్టేవారు కాదు, ఎవరిని సెలవు పెట్టించేవారు కాదు. చేసిన ఎన్ని సంవత్సరాల సర్వీస్ ఉందో అన్ని సంవత్సరాలు చాలా బాగా చేశారు. బట్ ఏ రోజు అనుకోలేదు ఇలా